హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1746. ఈరోజు డేట్ 24th జూన్ 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ముందైతే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ మీకు ఒక రెండు మంచి డీల్స్ చెప్తాను. ఒకటి గెలాక్సీ F36 5G స్మార్ట్ ఫోన్ ఉంది. 6GB 128GB వేరియంట్ రెగ్యులర్గా 19,000 దాకా ఉండేది అరౌండ్ 15,436 రూపాయలకు వస్తుంది. దీని మీద 3,250 రూపాయలు స్పెషల్గా కూపన్ ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ కార్డు ఇలాంటి కార్డ్స్ మీద నియర్లీ ఒక 900 రూపాయల దాకా కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి, మంచి డీలే. సో ఆ పట్ల బడ్జెట్లో శాంసంగ్ నుంచే కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేసుకోండి. రెండోది వర్ల్పూల్ బ్రాండ్కి సంబంధించిన ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఉంది. 8KS 5 స్టార్. ఇది రెగ్యులర్గా 33,000 దాకా ఉండేది అరౌండ్ 23,000కి వస్తుంది. ఏకంగా 8,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్సలెంట్ డీలు. అలాగే శాంసంగ్ 9KG వాషింగ్ మిషన్ మీద కూడా ఎక్సలెంట్ డీల్ ఉంది. నియర్లీ 11,000 రూపాయల కార్డ్ ఆఫర్ వస్తుంది. అలాగే వర్ల్పూల్లోనే మీకు 9KG కూడా ఉంది. అలాగే బాష్లో 9KG ఉంది. ఇవన్నీ నేను నిన్న కూడా కవర్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇందాక హెయిర్కి సంబంధించింది 30,000 రూపాయల వాషింగ్ మిషన్ 15,000 రూపాయలకు వచ్చింది. నియర్లీ 50% డిస్కౌంట్, బట్ కొద్దిసేపే ఉంది. నేను అలా ట్విట్టర్లో కూడా పెట్టాను, మన డీల్స్ ఛానల్లో కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి డీల్స్ వస్తూ పోతుంటే, ఇలాంటివైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, ఇలాంటి లూట్ డీల్స్ వచ్చినప్పుడు వెంటనే లూట్ చేసుకోవాలి, రెడీగా కూడా ఉండాలి. ఫస్ట్ మీకు ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్లో మనకి స్పెషల్గా ఎవరైతే ఎయిర్టెల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి కొన్ని పర్క్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. సో కొత్తగా ఇంకొక 3 యాడ్ చేశారు, ఈరోజు ఫ్రీగా ఇస్తున్నారు. ఇవి ఇన్సైడర్ ప్రోగ్రామ్ కింద తీసుకొస్తున్నారు ఎయిర్టెల్ యూజర్స్కి. సో దీంట్లో మీకు ఒకటి ఎక్సలెంట్, 3 కూడా సూపర్ ఇచ్చారు. లింక్డ్ ఇన్ ప్రీమియం ఇచ్చారు, అలాగే మీకు ఈజీ డైనర్ ప్రీమియం ఇచ్చారు, అలాగే మేక్ మై ట్రిప్ అడ్వాంటేజ్ ప్లస్ ఇది కూడా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీరు క్లెయిమ్ చేసుకోవాలి ఫ్రీగా. మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్లోకి వెళ్ళి రివార్డ్స్లోకి వెళ్ళి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. చాలా బాగా ఉంటాయి. యాక్చువల్గా ఎయిర్టెల్ వాళ్ళు చాలా రకాల ఓటీటీలకు కూడా, మీకు ఎయిర్టెల్ ఫైబర్ ఉందనుకోండి, మీకు అన్ని ఓటీటీలు కూడా ఆల్మోస్ట్ అన్ని ఫ్రీగా వస్తాయి. ఒక నెట్ఫ్లిక్స్ ఒక్కటి మీకు ప్రీమియం ప్లాన్స్లో మాత్రమే ఉంటుంది అనుకుంటా, కానీ మిగతా అన్ని రెగ్యులర్ మన ఇండియాలో ఉన్న కంటెంట్కి సంబంధించి అన్ని ఓటీటీలు వస్తూనే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకుంటాండి. మీ నియర్ బై ఎయిర్టెల్ ఫైబర్ ఉందనుకోండి, మీకు ఏది ఎక్కువ బెటర్గా ప్రొవైడ్ చేస్తుందో, లైక్ జియో ఆర్ ఎయిర్టెల్, చెక్ చేసుకొని ఏది బెటర్గా ఉంటే అది తీసుకోవడం బెటర్ అనమాట. సో ఓటీటీలకి సపరేట్గా మనం పెట్టకుండా ఇట్లా తీసుకోవడం మనకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. సో నేనైతే పర్టికులర్ అలాగే చేస్తాను. నాకు ఎలాగూ మనకు 100 MBPS ప్లాన్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. నాది 1749 1599 ప్లాన్ ఉంటుంది ఎయిర్టెల్లో. నాకు అన్నీ వస్తాయి. ఈవెన్ నెట్ఫ్లిక్స్ కూడా 720p వస్తుంది, సరిపోద్ది మనకి, మోర్ దాన్ ఎనఫ్ కదా టీవీలో. సో అలా తీసుకుంటే మనకు అన్ని ఇంటర్నెట్ ప్లస్ మీకు మొబైల్స్, నా పోస్ట్ పెయిడ్ కూడా దాంట్లోనే ఉంది. అలా అన్ని కంబైన్డ్గా తీసుకోవడం వల్ల మనకి ఓటీటీలకి సపరేట్గా ఛార్జెస్ పెట్టకుండా సరిపోతుంది అనమాట. మీరు ఏ ప్లాన్ వాడుతున్నారు? మీరు ఓటీటీలు సపరేట్గా కొంటున్నారా, లేదంటే ఇలా ఎయిర్టెల్, జియో ఇలాంటి సబ్స్క్రిప్షన్స్ ద్వారా తీసుకుంటున్నారు, లైక్ ఇంటర్నెట్ వాళ్ళ ద్వారా తీసుకుంటున్నారు? కింద కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీకు ఐక్యూ నుంచి ఒక గుడ్ న్యూస్ ఉంది. ఐక్యూ Z11 లైట్ని తీసుకురాబోతున్నారు వెరీ సూన్ మన ఇండియాలో. అండ్ ఇది మీకు అరౌండ్ 12,000-13,000 రూపాయల బడ్జెట్లో ఉండే స్మార్ట్ ఫోన్, లేదంటే అండర్ 15,000 రూపీస్ బడ్జెట్లో ఉండే స్మార్ట్ ఫోన్ అవుతుంది. దీంట్లో మీడియాటెక్ డైమండ్సీ 6300 5G స్మార్ట్ ఫోన్ ఆ బడ్జెట్లో వెరీ కామన్ పాపులర్ ప్రాసెసర్ అయిపోయింది ఇది. అలాగే 6500 mAh వరకు బ్యాటరీ, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్, ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ రాబోతుంది. నెక్స్ట్ మీకు ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది. ఇది చాలా మందికి షేర్ చేయాలి. ఇది యాక్చువల్గా మన టెక్ కంటెంట్ కూడా కాదు, బట్ ఇది చాలా యూస్ఫుల్ టాపిక్ అని దీంట్లో యాడ్ చేశాను ఈరోజు. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఈరోజు కొత్తగా ఒక పాలసీ తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే వీళ్ళు ప్రజెంట్గా ఒక 500 స్టేషన్స్లో ఇనిషియల్ స్టేజ్లో ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ని సపరేట్గా ఒక బాక్స్ లాగా ఉంటుంది, దాంట్లో వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో వీరు ఈ ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. యాక్చువల్గా ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అలాగే ఇది యాక్చువల్గా ఎప్పుడో ఇంప్లిమెంట్ చేయాల్సిన పాయింట్ కూడా, ఎందుకంటే జర్నీ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళకు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో అందుకని ఇలాంటిది ఒక స్కీమ్ లాగా తీసుకొస్తే సూపర్గా ఉంటుంది. సో ఎనీవేస్ మంచి మూవ్మెంట్ అయితే అనుకోవాలి. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. ఇది ప్రజెంట్గా నార్త్ నుంచి స్టార్ట్ అవుతుంది, చాలా స్టేషన్స్లో వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్స్, అలాగే పెద్ద పెద్ద బస్ స్టేషన్స్ లైక్ MGBS ఇలాంటి వాటిలో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ పెడితే చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ మీకు సోనీ వాళ్ళు ఈరోజు కొన్ని ఆడియో ప్రొడక్ట్స్ మన ఇండియాలో లాంచ్ చేశారు. అన్ని కూడా ప్రీమియం సెగ్మెంట్కి సంబంధించిన బ్రావియా సిరీస్వి. సో దీంట్లో ఒక 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీకు సోనీ బ్రావియా థియేటర్ ట్రియో. సో ఇది మీకు 2,40,000 పెట్టారు. ప్రజెంట్గా వీళ్ళు ఆఫర్ కింద 1,70,000కి ఇస్తున్నారు, నియర్లీ 70,000 డిస్కౌంట్ అనమాట లాంచ్ రోజు. అలాగే బ్రావియా థియేటర్ బార్ 7 లాంచ్ చేశారు, ₹1,00,000 పెట్టారు. ఆఫర్లో ఇది 83,000కి ఇస్తున్నారు వీళ్ళు. బ్రావియా థియేటర్ 5 లాంచ్ చేశారు, 38,000 పెట్టారు. ఇనిషియల్ డేలో మీకు 30,000కి ఇస్తున్నారు వీళ్ళు. బ్రావియా థియేటర్ సబ్ 9 ఉంది, ఇది 95,000 పెట్టారు. ఆఫర్ కింద వీళ్ళు 80,000కి ఇస్తున్నారు స్టార్టింగ్లో.
అలాగే సబ్ 8 కూడా ఉంది, 43,000 పెట్టారు, 35,000కి ఇస్తున్నారు ఇనిషియల్ స్టార్టింగ్ పీరియడ్లో. నెక్స్ట్ మీకు రెడ్మీ నుంచి, రెడ్మీ వాళ్ళు వెరీ సూన్ రెడ్మీ నోట్ 17 తీసుకురాబోతున్నారు. అండ్ ఫైనల్గా వీళ్ళు కూడా 10,000 mAh బ్యాటరీ రేస్లోకి ఎంటర్ అవుతున్నారు ఈ ఫోన్తో. దీంట్లో మీకు 10,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత ఇస్తారో చూడాలి. 33 వాట్స్ 18 వాట్స్ ఇస్తే మాత్రం అంత 3-4 గంటలు పడుతుంది బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి. సో ఎనీవేస్ ఈ రెడ్మీ నోట్ 17 అనేది మీకు స్నాప్డ్రాగన్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన స్నాప్డ్రాగన్, నేనే అనుకుంటా కదా, స్నాప్డ్రాగన్ 6 Gen 5 ప్రాసెసర్ యూజ్ అయిపోతుంది. సో దీంట్లో మెయిన్ కీ హైలైట్ 10,000 mAh బ్యాటరీ అనమాట. నెక్స్ట్ మీకు అమెజాన్ నుంచి, అమెజాన్ వాళ్ళు అమెజాన్ నౌ అని ఇన్స్టాంట్ డెలివరీ తీసుకొచ్చారు కదా, దాదాపు ఒక 500 సిటీస్లో ఇనిషియల్ స్టైల్లో తీసుకొచ్చారు. రీసెంట్గా ఒక 100 సిటీస్లో తీసుకొచ్చారు. అండ్ ఈరోజు ఇంకొక 300 సిటీస్లో కూడా దీన్ని ఎక్స్పాండ్ చేశారు. సో మీ సిటీలో అమెజాన్ నౌ అవైలబుల్గా ఉందా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. మాది మంచిర్యాల, మాకు అమెజాన్ నౌ లేదు, స్విగ్గీ ఇన్స్టామార్ట్ లేదు, బ్లింకిట్ లేదు, ఏది లేదు మాకు. సో మీకేమేమి ఉన్నాయో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇవి ఈరోజు టెక్ న్యూస్. ఎందులో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దిస్ ఈజ్ హ్యాపీ సైనింగ్ ఆఫ్. జై హింద్.